రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరెంట్ షాక్ తగిలింది. కౌటాల మండలంలోని ముత్యంపేటలో భారీ వర్షంతో వడ్ల కొనుగోలు సందర్శనలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడే అమర్చిన విద్యుత్ వైరు చీకట్లో కనిపించకపోవడంతో కోనప్ప కుడి చేయి నడుమ భాగంలో తగిలింది. ఒక్కసారిగా షాక్ కొనడంతో కేకలు వేసిన కోనప్ప చాకచక్యంగా బయటికి పరుగులు తీశారు. కోనప్పకు పెను ప్రమాదం తప్పడంతో నేతలు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాకుండా ఇదైతే గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు నష్టపోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి చూడడానికి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనప్పకు కరెంట్ షాక్ తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఆయన బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. కోనప్ప ప్రెసెంట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు సెంటర్ కి అయితే వెళ్లారు. అయితే ఇటు కోనప్ప వెళ్లిన క్రమంలో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో కొనుగోలు సెంటర్ లో వడ్లు తడుస్తున్న నేపథ్యంలో వాటిని చూడడానికి అయితే వెళ్లారు. అయితే అక్కడ సోలార్ తోటి ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ లైన్ చీకట్లో కనబడకపోవడంతో ఆయన చేతితో పాటు నడుము భాగాన కరెంట్ షాక్ రావడంతో ఒక్కసారిగా ఇటు కోనప్ప వాటి నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు కేవలం గత 3 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు పడతా ఉన్నాయి. కొనుగోలు సెంటర్ లో ధాన్యం పూర్తి స్థాయిలో తడవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించడానికి ఆయన నిన్న అర్ధరాత్రి ఏదైతే నిన్న రాత్రి కొనుగోలు సెంటర్ కి అయితే వెళ్లారు. ఈ క్రమంలో ఈ ఘటన జరగడంతో అయితే ఇటు స్థానిక గ్రామస్తులతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆందోళన అయితే చెందారు. త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అయితే వారందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల నుంచి ఇటు అకాల వర్షాలు పడుతూనే ఉన్నాయి. పూర్తిగా కొనుగోలు సెంటర్లో ధాన్యం తడుస్తున్నప్పటికీ కూడా అధికారుల వద్ద నుంచి ఎటువంటి రైతులకు భరోసా ఇవ్వలేదంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మనం ఇటు ఐ న్యూస్ లో ప్రసారం చేసినటువంటి వరుస కథనాలతో అయితే నిన్న ఇటు నిర్మల్ జిల్లా కలెక్టర్ తో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా కొనుగోలు సెంటర్లను అయితే సందర్శించారు. ఇటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొనుగోలు సెంటర్లకు వెళ్తున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందంటూ కూడా ఇటు నాయకులతో పాటు అధికారులు అయితే భరోసా కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే నిన్న ఏదైతే రాత్రి వెళ్లిన క్రమంలో కోనప్పకు త్రుటిలో ప్రమాదం తప్పడంతో అయితే వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడ ఉన్నది. సిర్పూర్ కాజ్నార్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఆయన ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.